దేవుడికి ఇష్టమైన భక్తి మనం చేస్తున్నామా లేదా, అయితే మనం చేసే భక్తి వాక్యానుసారమైన కాదా అని మనం కొన్ని విషయాలు వాక్యంలో నుండి మనం చూస్తున్నాం. యాకోబు పత్రిక 1:27. యాకోబు పత్రిక 1:27. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాళ్లను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యం తన కట్టకుండా తను తాను కాపాడుకుంటాయి. ఇక్కడ మనం నిష్కళంకమైన భక్తి లేదా పవిత్రమైన భక్తి గురించి మనం చూస్తాం. దేవుని ఎదుట, తండ్రి అయిన దేవుని ఎదుట మనం నిష్కళంకమైన భక్తి లేదా పవిత్రమైన భక్తి చేయాలంటే మనలో ఉండవలసిన లక్షణాలు ఏంటి? 2 లక్షణాలు ఇక్కడ రాయబడతాయి. ఏంటవి? ఒకటేంటి? దిక్కులేని పిల్లలను విధవరాళ్లను వారి ఇబ్బందులు. దిక్కులేని పిల్లలు అంటే తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు ఉండొచ్చు, తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు. వాళ్ళకి వచ్చే ఇబ్బందుల్లో మనం ఏం చేయాలంటే వాళ్ళని పరామర్శించాలి. అదొకటి. విధవరాళ్లను, దిక్కులేని పిల్లలు మనము వారి యొక్క ఇబ్బందులు పరామర్శించాలి. ఇహలోక మాలిన్యము మనకు అంటకుండా మనం కాపాడుకోవాలి. ఈ యొక్క 2 లక్షణాలు ఉన్న వ్యక్తి యవనస్తుల్లో ఎవరు మనం చూడగలము? యవనస్తులైన యోసేపు మనం చూస్తాం కదా. యోసేపు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు అక్కడ ఐగుప్తులో చాలా కరువు వచ్చింది. అక్కడ ఉన్న అనేక మంది చాలా కరువులో ఇబ్బంది పడ్డారు కదా. అనేక మంది విధవరాళ్ళకి లేకపోతే దిక్కులేని పిల్లలకు చాలా సహాయం చేసి ఉండొచ్చు యోసేపు. అలాగే తన జీవితంలో ఎవరికాలంలో ఉన్నప్పుడు తనకు వచ్చిన శోధనలో ఇహలోక మాలిన్యం లేకపోతే పాపం తనకు అంటకుండా ఏం చేశాడు? పాపములకు దూరంగా పారిపోయాడు కదా. అంటే యోసేపులో ఎలాంటి భక్తి ఉందని మనం చెప్పుకోవచ్చు? పవిత్రమైన భక్తి, నిష్కళంకమైన కదా. మరి ఎందుకు ఇలాంటి పవిత్రమైన నిష్కళంకమైన భక్తి చేస్తే మనకేంటో దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఏంటో మనం ఈ దినాన్ని తెలుసుకుందాం. ఇంకా మనం చూస్తే 1 తిమోతి 6:6 మనం చూస్తే సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనం. సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనం. ఎందుకు సంతుష్టి సహితమైన దైవ భక్తిని మనం చేయాలంటే మనం చేసే భక్తులు మనకి తృప్తి ఉండాలి. లేకపోతే ఆ భక్తి చేయడం వల్ల మనకు లాభం ఉండాలి. మనం చేసే భక్తిని సాధకం చేసుకోవాలి. లేకపోతే ఆ యొక్క మనం చేసే భక్తి వల్ల మనకు గొప్ప లాభం రావాలి. ఎలా లాభం వస్తుంది అని మనం చూస్తే మరి ఇలాగా సంతుష్టి సహితమైన దైవభక్తిని చేసిన వారుగా మనం ఎవరు చూడవచ్చు అంటే దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు వాళ్ళు కూడా యవనస్తులే. వాళ్ళు ఎలాంటి భక్తి చేశారంటే సంతుష్టి సహితమైన దైవభక్తి. వాళ్ళ దైవభక్తిలో గొప్ప లాభ సాధన ఉంది. ఎలాంటి లాభ సాధన ఉందంటే బబులోను దేశానికి వాళ్ళు ఎలా వెళ్ళారు? బానిసలుగా వెళ్ళారు. అక్కడ వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ ఉంది. వాళ్ళు చాలా శ్రేష్టమైన ఫుడ్ ఏంటి? అలాంటిది రాజుగారి పూజించే భోజనం. రాజుగారు ఎలాంటి ద్రాక్షరసం తాగుతారు అలాంటి ద్రాక్షరసం ఇచ్చారు. కానీ వాళ్ళు ఏం చేశారు? బాబు ఇవి చేస్తే, ఇవి తింటే నేను దేవుడికి దూరం అయిపోతాను కాబట్టి నాకు వద్దు అని వాళ్ళు ఏం చేశారు? వాటిని వ్యతిరేకించారు. వాళ్ళ భక్తులు ఎలా ఉంది? వాళ్ళ దైవ భక్తిని ఎలా చేస్తున్నారంటే గొప్ప లాభ సాధనగా చేసుకున్నారు. బానిసలుగా వెళ్ళిన వాళ్ళు దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఆ దేశంలోనే గొప్ప స్థానంలో ఉన్నారు కదా. వారికి లాభ సాధనమైంది. వాళ్ళు చేసిన భక్తి వాళ్ళని రక్షించింది, వాళ్ళకి విశ్వాసాన్ని నేర్పింది. వారికి వచ్చిన శోధనలో దానియేలుకి ఎలాంటి శోధన వచ్చింది? సింహం బోన్లో వేసేసారు కదా. ఏంటి? 30 దినాలు ఎవరికి ప్రార్థన చేయకూడదు. ఏ సమస్య వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా సమస్య వచ్చింది, అప్పుడు ఏం చేయాలి? మనమైతే ఏం చేస్తాం? ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాం. మనం క్రైస్తవులు, దేవుని ఎరిగిన వారు కాబట్టి మన సమస్యను ఎవరి దగ్గర తీసుకెళ్తాము? దేవుని దగ్గర తీసుకెళ్తాం. కొన్నిసార్లు మన తల్లిదండ్రులకు చెప్పుకుంటాం కదా. కానీ అక్కడ శాస్త్రం ఏంటి? బబులోను దేశంలో ఎవరికైనా ఏమైనా సమస్య వస్తే ఏం చేయాలంట? రాజుగారి దగ్గరికే వెళ్ళి చెప్పుకోవాలి, ఇంకెవరికి చెప్పుకోవాలి. అలాగే ఎన్ని రోజులంటే 30 దినాలు, ఇంచుమించు 1 నెల కదా. అయితే దానియేలుకు ఒక సమస్య వచ్చింది. ప్రతిరోజు దానియేలు యొక్క అలవాటు ఏంటి? దినానికి 3 సార్లు ముమ్మారు ప్రార్థన చేసుకునేవాడు. మరి ఇప్పుడు ఏం చేయాలి? యాక్చువల్లీ దానియేలు ఆ ప్రార్థన మానేయాలి కదా. ప్రార్థన చేయడం మానేయాలి. కానీ దానియేలు ఏం చేశాడు?
దేవుడు మానలేదు, కానీ ప్రార్థన యథావిధిగానే చేశాడు. కానీ తనకు యొక్క సమస్య నుండి ఏమయ్యాడు? బయటపడ్డాడు. ఎలా బయటపడ్డాడు? విశ్వాసంతో సింహభూమిలోకి వెళ్ళిపోవడానికి ఇష్టపడ్డాడు. సింహభూమిలో దాన్ని నశించిపోయాడా? నశించిపోలేదు. ఎందుకంటే తన యొక్క భక్తి అతన్ని రక్షించింది. నా భక్తి నన్ను రక్షిస్తుందని దానియేలు భక్తి దానియేలుకి ఏం పుట్టించింది? ధైర్యాన్ని పుట్టించింది. అందుకే ధైర్యంగా వెళ్ళిపోయాడు. సింహభూమిలో కూడా ఎలా వెళ్ళాడు? చాలా ధైర్యంగా వెళ్ళిపోయాడు. కానీ సింహాలు కూడా అతన్ని ఏమీ చేయలేదు. సింహాల భూమి నుండి దానియేలు భక్తి రక్షించింది కదా. అలాగే షడ్రకు మేషక అబేద్నెగోలు మనం చూసినట్లయితే వారు ఏం చేశారు? ఒక దేవతను బంగారు విగ్రహాన్ని నిలబెట్టించాడు. నెబుకద్నెజరు నిలబెట్టి ఏం చేయమన్నాడు? అందరూ మొక్కాలి. ఆజ్ఞలో మొదటి ఆజ్ఞ ఏంటి? ఎవరికి నమస్కరించకూడదు. నీ దేవుడికి తప్ప ఎవరికి నమస్కరించకూడదు, పూజించకూడదు. ఆజ్ఞ తెలుస్తుంది మరి వీళ్ళకి. అలా పూజిస్తే నా దేవుడికి నేను దూరం అయిపోతానని ఏం చేశారు వీళ్ళ ముగ్గురు? నమస్కారం చేయలేదు. అందరూ నమస్కారం చేశారు, వీళ్ళ ముగ్గురు మాత్రం నమస్కారం చేయలేదు. నమస్కరించకపోతే శిక్ష ఏంటో కూడా వాళ్ళకి తెలుసు కదా, అగ్నిగుండంలో. ఈ విషయం తెలుస్తుంది రాజుగారికి. 7 చేస్తారు. అయినా సరే పోనీ ఇప్పుడైనా ఒక అవకాశం ఇస్తాం, వెళ్ళండి నమస్కారం చేయండి అని చెప్పినప్పుడు అప్పుడైనా మనసు మార్చుకుని నమస్కారం చేశారా? చేసుకోలేదు. ఎందుకంటే వాళ్ళ భక్తి ఎలాంటిది? చాలా దేవుడి మీద దైవ భక్తి ఉంది వాడికి గొప్ప నామసాధనమైంది. వాళ్ళ భక్తి వాళ్ళని విశ్వాసం క్లియర్గా చేసింది. కాబట్టి అగ్నిగుండంలోకైనా వెళ్ళిపోతాం, కానీ మా దేవుడు మమ్మల్ని అగ్నిగుండం నుంచి రక్షించగల సమర్థుడు అని చెప్పే ధైర్యం, విశ్వాసం వారిలో ఉంది. కాబట్టి వాళ్ళ యొక్క భక్తి వారి అగ్నిగుణం నుండి రక్షించింది కదా. కాబట్టి మనం ఇక్కడ చూస్తే సంతుష్టి సహితమైన దైవ భక్తిని చేశారు. ఎలాంటి భక్తి? సంతుష్టి సహితమైన దైవ భక్తి. వారికి గొప్ప లాభసాధమైన వాళ్ళ భక్తి వాళ్ళని రక్షించింది. వాళ్ళ భక్తి వాళ్ళని ఆ యొక్క ప్రమాదాల నుంచి కాపాడింది. నెక్స్ట్ ఇంకా మనం చూస్తే 1 తిమోతి 4:7 5:4 దేవుడి దృష్టికి అనుకూలమైన భక్తి. 1 తిమోతి 5:4 మనం చూస్తే, అయితే ఏ విధవరానికైనాను పిల్లలు కానీ మనుషులు కానీ ఉండిన ఎడల వీరు మొదట తన ఇంటి వారి ఎడల భక్తి కనపరచుటకును తన తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయటమును నేర్చుకోవడం. ఇది దేవుని దృష్టికి అనుకూలమైనది. దేవుని దృష్టికి అనుకూలమైన భక్తి లాంటిదంట విధవరాళ్ళకి, లేకపోతే తన ఇంటి వారందరి ఎడల భక్తి కనపరచాలి. మనము మన కుటుంబంలో భక్తి కనపరచాలి. మన భక్తి చూసి మన కుటుంబస్తులు మార్పు చెందాలి. అది దేవుడి దృష్టికి అనుకూలమైనంత. చూడండి, తల్లిదండ్రులకు మనం ఏం చేయాలంట? ప్రత్యుపకారం చేయాలి. అంటే మన తల్లిదండ్రులు మనకి ఏం చేస్తారు? ఉపకారమే చేస్తారు కదా. ఎవరి తల్లిదండ్రులైనా వాళ్ళ తల్లిదండ్రులు ఎంత చెడ్డవాళ్ళైనా వాళ్ళు అపకారం చేసే వాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి వాళ్ళు చేసి ఉపకారాన్ని మనం ఏం చేయాలంట? ప్రత్యుపకారం చేయాలి. దినాల్లో వృద్ధాప్యంలో తల్లిదండ్రులు ఎవరైనా చూస్తున్నారా? వాళ్ళకి ప్రత్యుపకారం చేస్తున్నారా? చిన్నప్పుడు ఎంతో గాఢంగా పెంచిన పిల్లల్ని మన తల్లిదండ్రులు చూడని దినాలు కదా మనం చూస్తాం. మనం ఎత్తుకి ఎంత ఉన్నత స్థాయికి వెళ్ళినా కానీ మన తల్లిదండ్రులు మనం మర్చిపోకూడదు. అలాంటి భక్తి కలిగి ఉండాలని దేవుడు మనల్ని కోరుచున్నాడు. అదే దేవుడి దృష్టికి అనుకూలమైన భక్తి. కానీ మనం మనుషులకి అనుకూలమైన భక్తి మనము చేయకూడదు. మన భక్తి వల్ల మనుషుల దృష్టికి మనుషులు ఎడల మనం భక్తి కలిగిన వారిగా కనబడేలా మనం ఉండకూడదు. కానీ ఎవరి దృష్టికి అనుకూలమైన భక్తి చేయాలని దేవుడు కోరుచున్నారు? దేవుడి దృష్టికి అనుకూలమైన భక్తి చేయాలి. అలాగే 1 తిమోతి 4:7 మనం చూస్తే, దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకోవాలి. 4:7 దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకోవాలి. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరము, కానీ దైవభక్తి ఇప్పటి జీవము విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ వాగ్దానంతో కూడినైనందున అది అన్ని విషయములలో ప్రయోజనం. చూడండి,
మనం చేసే భక్తి ఇప్పటి జీవానికి ఉపయోగపడుతుంది, రాబో జీవం కూడా ఉపయోగపడాలి కదా. ఈ లోక శరీర సంబంధమైన సాధకం అంటే మనకి దినానికి ఇప్పుడు మనం చేసే పనులు ఏదైనా కానీ, చదువైన ఉద్యోగాలు ఏదైనా కానీ ఈ లోకంలో ఉన్నంత వరకు అవి మనకి ఉపయోగపడతాయి. కానీ పరలోకం వెళ్ళాక ఏమి మనకున్న ఆస్తి, మనకున్న అంతస్తు, మన చదువు, మన విద్య, మన డిగ్రీలు, మన ఉద్యోగాలు ఏవి పరలోకానికి ఉపయోగపడదు. కానీ మనం చేసే దైవ భక్తి ఈ లోకంలోనూ పరలోకానికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి అలాంటి భక్తి చేయాలని దేవుడు మనందరినీ కోరుచున్నారు. ఇంకా కుటుంబాలుగా చూస్తే యోబు మొదటి అధ్యాయం 8వ వచనం మనం చూస్తే యోబు కుటుంబంలో యోబు గురించి ఎవరు సాక్ష్యం చెప్తారు? సాక్షాత్తు యెహోవా దేవుడే సాక్ష్యం చెప్తున్నారు. ఏమని? ఎవరితో చెప్తారు? సాతానుతో. నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించావా? అసలు యోబు ఎలాంటి వాడు అనుకున్నాం? యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు, అసలు భూమి మీద అతని వంటి వాడు ఎవడు కూడా లేడు అని చెప్తారు. చూడండి, ఆయన భక్తి గురించి, యోబు యొక్క భక్తి గురించి ఎవరు సాక్ష్యం చెప్తారు? దేవుడే యెహోవా సాక్ష్యం చెప్తారు. మన భక్తి గురించి ఎవరు సాక్ష్యం చెప్పాలి? మన దేవుడు చెప్పాలి, తల్లిదండ్రులు చెప్పాలి, మన ఇంటి వారు మన భక్తి గురించి సాక్ష్యం చెప్పేలాంటి భక్తి మనము కలిగి ఉండాలి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 1-2 వచనం. దేవుని యందు భయభక్తులు కలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. ఇతను ఎలాంటి వాడు? శతాధిపతి, అంటే 100 మందికి అధిపతి. కానీ ఇతను ఒక అన్యుడు, కొన్నేలి. ఇతని పేరండి కొన్నేలి. ఇతడు ఎలాంటి వాడని వాక్యం చెప్తుంది? భక్తిపరుడు. తన ఇంటి వారందరితో కూడా దేవుడి యందు భయభక్తులు కలిగి. మనము కొంతమంది మన కుటుంబాల్లో చూస్తే తల్లి భక్తిగా ఉంటే తండ్రి భక్తి ఉండదు, లేదా పిల్లల భక్తిగా ఉంటే తల్లిదండ్రుల భక్తిగా ఉండదు. కానీ ఇక్కడ కొన్ని కుటుంబాలు మనం చూస్తే మొత్తం కుటుంబం అందరితో కలిసి దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబంగా మనం ఇక్కడ చూస్తాం. మన కుటుంబాలు దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబాలుగా ఉండాలని దేవుడు మనందరినీ కోరుచున్నాం. కాబట్టి ఇక్కడ కొన్నేలి కుటుంబాన్ని చూస్తే కుటుంబం అందరితో కలిసి కొన్నేలి దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నారు. మరి దేవుని యందు భయభక్తులు కలిగి మనకేంటి లాభం? అసలు ఎందుకు భక్తి చేయాలి? చేస్తే లాభం ఏంటో మనకు కొన్ని విషయాలు చూద్దాం. మలాకి గ్రంథము 3వ అధ్యాయం 16వ వచనం. మలాకి గ్రంథము 3వ అధ్యాయం 16వ వచనం. చూడండి, ఇక్కడ యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము ఆయన సముఖమందు రాయబడింది. యెహోవా యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళ కోసం ఒక గ్రంథం ఉన్నది కదా. మనం ఎందుకు భక్తి చేయాలంటే ఒక గ్రంథం మన కొరకు రాయబడి ఉంది. మరి ఆ గ్రంథంలో ఏముంటుందంటే మన పేరు లిఖించబడి ఉంటుంది. ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయం 15వ వచనం మనం చూస్తే ఎవరి పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడు. చూడండి, ఆ గ్రంథం పేరు ఏంటంటే జీవ గ్రంథం. మరి ఆ జీవ గ్రంథంలో మన పేరు రాయబడినట్టు కనబడాలంటే ఏం చేయాలి? మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. మరి ఆ జీవ గ్రంథంలో ఎప్పుడైతే మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో మన పేరు ఆ గ్రంథంలో లిఖించబడి ఉంటుంది. అప్పుడు ఒకవేళ గ్రంథంలో కనబడి ఉంటే మరి మనం ఎక్కడ వెళ్తామంటే చూడండి, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనం మనం చూస్తే జీవ గ్రంథమందు రాయబడిన వారే దీనిలో ప్రవేశించుదురు గాని నిషిద్ధమైనదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించు వాడైనను ప్రవేశింపడు. ఎక్కడ ప్రవేశింపము? చూడండి, జీవ గ్రంథమందు రాయబడిన వారు ప్రవేశిస్తారు. ఎక్కడ ప్రవేశిస్తాం? పరలోకంలో ప్రవేశించాలంటే
జీవ గ్రంథంలో మన పేరు రాయబడాలి. ఒకవేళ జీవ గ్రంథంలో పేరు రాయబడకపోతే ఎక్కడ ప్రవేశిస్తామంట? అగ్నిగుండంలో పడవేయబడతాం. అగ్నిగుండంలో పడవేసే వారి లక్షణాలు ఎలా ఉన్నాయని ఇక్కడ చెప్తుంది వాక్యం. నిషిద్ధమైనదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దాన్ని జరిగించేవాడు పరలోక పట్టణంలో ప్రవేశించడం కానీ అగ్నిగుండంలో వేయబడతాం కదా. మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల మన పేరు జీవ గ్రంథంలో రాయబడాలి. ఒకవేళ మన పేరు జీవ గ్రంథంలో రాయబడకపోతే ఇంకో గ్రంథం ఉంది, వేరొక గ్రంథం. ఆ గ్రంథంలో మన పేరు ఉంటే మనము ఎక్కడికి వెళ్ళాలి? నరకంలో మనల్ని పడేస్తారంట. కాబట్టి నరకం నుండి తప్పించుకోవాలన్నా పరలోక పట్టణంలో చేరాలన్నా మనం ఏం చేయాలి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. చూడండి, సామెతల గ్రంథంలో అన్ని యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఏం లాభాలు చాలా ఉంటాయి. నేను కొన్ని రాశాను. ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే తెలివికి మూలం, చెడుతనాన్ని విడిచిపెట్టడం, జ్ఞానానికి మూలం, దీర్ఘాలంకారం, ధైర్యం పుట్టించడం, జీవపు ఊట, జీవ సాధనం, వినయానికి ప్రతిఫలం, దూత కావల నుండి వారిని రక్షిస్తుంది. ఏమీ కొదువు ఉండదు. యెహోవా యందు భయభక్తులు గల వారికి ఏమీ కొదువు ఉండదు. దూత కావల నుండి వారిని రక్షిస్తుంది. కావాలంటే ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళకి దేవుడు ఎవరు పెడతారు? దూతలు కావలిలాగా పెడతారు. చూడండి, అలాంటి ప్రొటెక్షన్ ఎవరు ఇస్తారు? మనకి దేవుడు ఇస్తారు. ఎప్పుడు ఇస్తారు? మనం దేవుని యందు భయభక్తులు కలిగి. ఎలాంటి భక్తి చేయాలి మనం? నిష్కళంకమైన భక్తి, లేకపోతే పవిత్రమైన భక్తి, దైవ భక్తి, దేవుడికి ఇష్టమైన భక్తి, దేవుడి దృష్టికి అనుకూలమైన భక్తి మనం చేసినప్పుడే మనము మన పేరు జీవ గ్రంథంలో రాయబడుతుంది. మన పరలోక రాజ్యాన్ని మనము స్వతంత్రించుకోవాలి. మరి పరలోక పట్టణము ఎలా ఉంటుంది? పరలోక పట్టణం మనం చేరాలంటే మనలో కొన్ని లక్షణాలు ఉండాలి. పరలోక పట్టణంలో మనం చేరాలంటే మనలో ఏమి లక్షణాలు ఉండాలంటే పరలోకంలో ఎవరు ప్రవేశిస్తారు? మారు మనసు పొందిన వారు, యేసునందు విశ్వాసం ఉంచిన వారు, పరలోకంలో దేవుడి చిత్త ప్రకారం జీవించిన వారు. జీవ గ్రంథంలో మన పేరు రాయబడాలి. మనం దేవుని చిత్తం చేయాలి, వాక్యానుసారంగా జీవించాలి, దేవుని వాక్యం ఏం చెప్తుందో అలా జీవించాలి. అప్పుడే మన పేరు జీవ గ్రంథంలో రాయబడాలి. అలా జీవ గ్రంథంలో రాయబడకపోతే మరి మనం ఎక్కడికి వెళ్తాం? నరకానికి వెళ్తాం కదా. నరకంలో వేస్తారు మనం. అప్పుడు నరకం ఎలా ఉంటుంది? నరకము ఎవరి కోసం సృష్టించబడింది? అసలు చాలా మంది అంటే అసలు దేవుడు ఎందుకు నరకాన్ని సృష్టించారు? దేవుడు నిజంగా ప్రేమకరవాడైతే నరకాన్ని ఎందుకు సృష్టించాలంటారు చాలా మంది కదా. కానీ నరకాన్ని మన కోసం సృష్టించలేదు. దేవుడు సైతాను కోసం సృష్టించారు. సైతాను కోసం, అపవాది దూతల కోసం, దుష్టుల కోసం సృష్టించారు. కానీ మనమైతే ఏం చేస్తున్నాం? దేవుడి యొక్క భయభక్తులు కలిగేవరకు మనం ఎవరి యొక్క భయభక్తులు కలిగినాం? సాతాను చెప్పిన మాట వింటాం. అది ఏం చేస్తుందా? నువ్వు నా ఓడిని తీసుకెళ్ళి నరకం వేస్తాం. వాడు ఎక్కడ ఉన్నాడో అక్కడ వెళ్ళాలి. అది దేవుడి యొక్క భయభక్తులు కలిగి మనము దేవుడు ఎక్కడుంటే అక్కడ మనము అప్పుడు పరలోకంలో మనము ప్రవేశిస్తాం. జీవ గ్రంథంలో మన పేరు ఉంటుంది. మనం చనిపోయిన తర్వాత జీవ గ్రంథంలో మన పేరు ఉందా లేదా మనం వెళ్ళినప్పుడు జీవ గ్రంథం ఎలా తెరిచి చూస్తే మన పేరు కనపడింది అనుకో, పరలోకానికి పేరు లేకపోతే నరకంలో, అగ్నిగుండంలో మనల్ని ప్రవేశిస్తారు. కాబట్టి అలాంటి దేవుని యొక్క భయభక్తులు గల వారికి దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. మనం అందుకు భక్తి చేయాలి. అంతేగాని ఈ లోకంలో మనకు ఏదో ఆశీర్వాదాలు వస్తాయని అని ఈ లోకం వద్దు, పరలోకంలో కూడా ఉపయోగమే. ఎందుకంటే ఈ లోకంలో కూడా దేవుడు ఆశీర్వదిస్తారు. కానీ మనం చేసే భక్తి ఇహమందును పరమందును ఉపయోగమే. కాబట్టి అలాంటి భక్తి చేసి దేవుని ఆశీర్వాదాలు మనందరూ మీ అందరూ పొందుకోవాలని కోరుకుంటూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాం. దేవుడి వాక్యమును దీవించుగాక.